వెల్కమ్ టు ఆల్. దేవరా సినిమా తరోగా చూసిన తర్వాత నాకు కలిగిన 10 సందేహాలు, అంటే పార్ట్ 2 కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి అనే దానికి 10 సందేహాలు. నా 10 సందేహాలు ఏమిటంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో సినిమాలో, అంటే ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ రిలేటెడ్ సీను, అందులో గ్యాంగ్స్టర్స్ గురించి వాళ్ళు డిస్కషన్ చేసినారు. కానీ ఆ గ్యాంగ్స్టర్స్ రివ్యూలో అసలు ఏమీ లేదు సినిమాలో. అంటే ఎవరు ఏంటి అనేది దాని గురించి ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్, కొండ మీద 4 గ్రామాలు ఉన్నాయి కదా, 4 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు నలుగురిని చూపిస్తారు. మరి ప్రకాష్ రాజ్ ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఆయన అసలు సినిమాలో ఎందుకు ఆయన మొత్తం త్రూ అవుట్ నెరేట్ చేస్తుంటాడు, కానీ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. అంటే అతనికి కూడా ఇంకా వేరే ఏమైనా కోరిక ఉందా? ఈ నలుగురితో పాటు ఆయనకు కూడా ఆయుధ పూజ నుంచి, ఆ గ్రామాల నుంచి కొంచెం పరపతి కావాలనే కోరిక ఏమైనా ఉందా ఆయనకి?